హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా మీరు? వెల్కమ్ టు వీనరాజ్. ఇవాళ ఏంటి మనకి తమ్ముడికి నీకు భోగి పళ్ళు పోస్తారు. నాకొద్దు. తమ్ముడికి ఈరోజు భోగి పళ్ళు పోతున్నాం. మేము మా భోగి రోజు ఫస్ట్ డే స్టార్ట్ చేసింది ముగ్గులతోనే. ఈ హైదరాబాద్లో ఉంటూ అండ్ సిటీ కల్చర్, అపార్ట్మెంట్స్ కల్చర్స్లో భోగి మంటలు ఇవన్నీ మిస్ అవుతున్నాము. అదే ఊర్లో ఉండుంటే మాత్రం భోగి మంటలు, పాత సామాన్లు వేయడం ఇవన్నీ చేసేవాళ్ళం. బట్ ఇక్కడైతే ఏం జరగలేదు మాకు. అక్కడ అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఎవరు సెలబ్రేట్ చేయలేదు. మేము ముగ్గుతోనే స్టార్ట్ చేసాము మా డేని. సో ఈ ముగ్గు ధ్రువాంశ్ వాళ్ళ మమ్మీయే వదిలనే వేసింది. అండ్ నేను చిన్నోదిన కూడా హెల్ప్ చేసాము అక్కడక్కడ. ఈ ముగ్గులు ఇవన్నీ వదిలకి చాలా ప్రాక్టీస్ ఉంది. ఏ ఫెస్టివల్ అయినా కూడా వేస్తుంది. సో అలానే ముగ్గు చాలా బాగా వచ్చింది. లాస్ట్లో మీకు రిజల్ట్ చూపిస్తాను. ఈ వీడియోలో అసలు ఆ భోగిపళ్ళ ప్రాసెస్ అదంతా ఎలా జరిగిందో, ఎలా చేశాడో అనేది మీకు మొత్తం చూస్తే అర్థమవుతుంది. మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాము. మీకు కూడా లాస్ట్ వరకు చూడండి. అసలు మేము ఎందుకు డిసప్పాయింట్ అయ్యాము, మా డే ఎలా జరిగింది అనేది మీకు అర్థమవుతుంది. దీని తర్వాత కూడా చాలా వీడియోస్ వస్తాయి. మేము ఆ భోగి, సంక్రాంతి అండ్ కనుమ ఇవన్నీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మీకు చాలా వీడియోస్ని నేను పోస్ట్ చేస్తాను. బట్ వీడియోస్ని లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. భోగి రోజు అందరూ కూడా బాడీకి ఆయిల్ రాసుకున్న తర్వాతే స్నానం చేయాలి. దీన్నే అభ్యంగన స్నానం అని అంటారు. ధ్రువాంశ్ వెనకాల ఏమున్నాయి? బ్లెస్ అతను చెప్పు ఏమున్నాయి. ఇదేంటి? ధ్రువాంశ్ ఇదేంటి? ఓ బ్లెస్ అతను చెప్పు. ఇదేంటి ధ్రువ? అదేంటి? పెట్టేయాలి మళ్ళీ. అదేంటి?
అది ఆరెంజ్ కలర్ ఉన్నది. దూరం ఉండే అవి జేజే డబ్బులు జేజే వేసే న్యూ ఇయర్ కాదే భోగి సంక్రాంతి చెప్పు. కాదు మంచిగా చెప్పు. మాటలు మాట్లాడుతుంది. అప్పుడు ఏమైంది? తాతయ్య తీసుకోపోతాను. నువ్వేం చేసినావు? ఎవరిని కాపాడినావు ఫస్ట్? తాతయ్యనా తమ్మున్నా? ఇద్దరు కావాలి ఇద్దరే. ఇగో నువ్వు బ్లెస్ చేత్తకి యాపిల్ ఇవ్వట్లే అని స్వీట్ తింటుంది బ్లెస్ చేస్తా. కొంచెం యాపిల్ పెట్టుకో వేరు. భోగిపళ్ళు పోయడం ప్రాసెస్ స్టార్ట్ చేయగానే ధ్రువన్ చాలా భయపడిపోయి ఏడ్చాడు. ఏదో పోస్తున్నాం ఏదో అవుతుందని చెప్పేసి. ఫస్ట్ మనం భోగిపళ్ళు అనగానే పసుపు కలిపిన అక్షంతలు, శనగలు, రేకాయలు, డబ్బులు, ఇంకా బంతిపూలు అవి అన్నీ కలిపేసి భోగిపళ్ళలాగా పోస్తాము. ఈ భోగిపళ్ళ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే శ్రీ మహావిష్ణువు తపస్సు చేస్తుండగా ఒక రేగిపళ్ళ తోటలో తను కృష్ణుడి రూపంలో మారినప్పుడు దేవతలు వచ్చి కృష్ణుడు చిన్న అబ్బాయి అని చెప్పి రేగిపళ్ళతోని అభిషేకం చేస్తాడు. ఎందుకంటే భోగభాగ్యాలు పెంచడానికి కోసమని. అప్పటి నుంచి ఈ భోగిపళ్ళ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అదే ఫాలో అవుతున్నారు. 11 years పిల్లల వరకు పోయవచ్చు. ఏంటిది తాతయ్య ఏం చెప్తాను? తాతయ్య ఏం చెప్తాను? ఏం చెప్తాను తాతయ్య? అదేంటిది? ఎట్లున్నది? తాతయ్య అన్ని పిచ్చి పిచ్చి చెప్తాడా? మరి తాతయ్య నీలాగా డోరేమాన్ షిన్చాన్ చూడాడు కదా, అవే చూస్తాడు. వాడు చెట్టు మీద ఎక్కుతున్నాడు. చూడు అది పిచ్చి పిచ్చా ఇట్లా ముక్కు